వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపైన మంత తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఇక మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. ఆదిలాబాద్ జిల్లాలో తడిసి ముద్దైంది సోయాబీన్ పంట. ఇక వందలాది ఎకరాల్లోని నేల కొరిగిన వరి ఆందోళనలో అన్నదాతలున్నారు. సింగరేణి ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై మంత తుఫాన్ ఎఫెక్ట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ లైవ్లో అందిస్తారు. అరుణ్, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో వరి, పత్తి పంట నష్టాలకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి అరుణ్? రైట్ చెక్కిన ఏదైతే మొంత తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కూడా జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్తో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా కూడా పంట నష్టం అయితే జరిగినట్టు అధికారులు అయితే తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా సోయాబీన్ పంట అయితే చివరి దశకు వచ్చింది. ఏదైతే మార్కెట్ యార్డ్ తరలించినా కూడా ఇప్పటి వరకు అయితే సోయాబీన్ పంటనైతే అధికారులు అయితే కొనుగోలు చేయదు. ఈ నేపథ్యంలో భారీ వర్షాలకు కూడా మొత్తం సోయాబీన్ పంట మొత్తం ఖర్చు కూడా ముద్దైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా ఆదిలాబాద్ కావచ్చు, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాలో కూడా భారీగా ఇటు పత్తి కావచ్చు, అదేవిధంగా కూడా వరి పంటలు అయితే నేల కొరిగినటువంటి పరిస్థితుల్లో ఈసారి కూడా రైతులు ఎక్కువ కూడా భారీగా కూడా పత్తి సాగు అయితే చేశారు. ఈ నేపథ్యంలో వందలాది ఎకరాలలో కూడా ఇటు పత్తితో పాటు అదేవిధంగా కూడా వరి చివరి దశకు వచ్చినటువంటి వరి పంట మొత్తం కూడా నీటి పాలైంది. ముఖ్యంగా కూడా వరి అయితే రాలిపోయినటువంటి పరిస్థితి. ఇక పత్తికి సంబంధించి కూడా పత్తి మొత్తం కూడా ఏదైతే కాయలు కూడా నల్లబారి కూడా ఏదైతే పూత మొత్తం కింద పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఏదైతే పరివాహక ప్రాంతాలు, గోదావరి పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా ఇప్పటికే కూడా అధికారులు అలర్ట్ అయ్యి ఎక్కడైతే ముంపు వాటిల్లేటువంటి పరిస్థితి ఉన్నదో అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అందరూ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే ఇప్పటికే కూడా అవగాహన కల్పించి కూడా ఇతర ప్రాంతాలకు ప్రమాదం ఉన్నటువంటి కొంచెం ప్రాంతాలను గుర్తించి కూడా ఇతర పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా కూడా మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా ఇటు మంచిర్యాల జిల్లా కావచ్చు, ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించి కూడా భారీగా కూడా రైతులు అయితే పంటలు నష్టపోయారు. ఒక పక్కనేమో గతంలోనే లేట్ గా కూడా పంటలకు సంబంధించి యూరియా కొరతతో కూడా లేట్ గా పంటలు వేసినప్పుడు కూడా చివరి దశకు వచ్చేటువంటి సమయంలో కూడా ఈ మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా పంటలు నేల రావడంతో కూడా రైతులు అయితే తరలు పట్టుకుంటూ ఉన్నారు. తమను ఆదుకోవాలని కూడా ప్రభుత్వానికి మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఏదైతే పరివాహక ప్రాంతాలు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి బెజ్జూరు, చింతలమానపల్లి, ఇతర తిరుపూరు ప్రాంతాలతో పాటు మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా ఇటు గోదావరి పరివాహక ప్రాంతాలు కోటపల్లి, వేమనపల్లి, అదేవిధంగా జైపూర్ ప్రాంతాలలో కూడా మొత్తం కూడా వరి పంట అయితే మొత్తం కూడా కింద రాలిపోయినటువంటి పరిస్థితి. వందలాది ఎకరాలలో కూడా ఇవాళ రైతులైతే పంటలు నష్టపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇక ముఖ్యంగా కూడా ఏదైతే ఇది సింగరేణికి సంబంధించి కూడా మొత్తం కూడా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి వచ్చి మంచిర్యాల జిల్లాకు సంబంధించి అంటే ఊకరపల్లి గ్రామం ఏదైతే ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఖైరుగూడ కావచ్చు, అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా శ్రీరాంపూర్ ఓసీతో పాటు అదేవిధంగా లింగారం మరియు మందవారికి సంబంధించిన కేకే ఓసీలలో కూడా భారీగా కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది. భారీగా కూడా వరద నీరు కూడా ఏదైతే ఓసీపీలో చేరడంతో కూడా అధికారులు అయితే భారీ యంత్రాల సహాయంతో కూడా వాటర్ అంతా బయటకు పంపింగ్ చేస్తారు. ఏదైతే భారీగా కూడా సింగరేణికి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నట్టు కూడా సింగరేణి అధికారులు తెలుపుతారు. ముఖ్యంగా కూడా మరో 3 రోజుల పాటు కూడా ఈ మెంతో తుఫాన్ ఎఫెక్ట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ముఖ్యంగా కూడా ఇతర ఏదైతే పునరావాస కేంద్రాలకైతే లోతట్టు ప్రాంతాల ప్రజలైతే తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతా ఉంది. చక్రి అయితే అరుణ్, తుఫాన్ ఎఫెక్ట్ తోటి సింగరేణి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి ఏ విధంగా ఉంది? బొగ్గు ఉత్పత్తి పనులు తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంది అరుణ్ కుమార్? ముఖ్యంగా కూడా ఏదైతే ఓసీపీలలో కూడా వర్షం పడ్డ ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కూడా భారీగా కూడా వాదన అయితే ఓసీపీలకు చేరుతుంది. అప్పుడు కూడా ఎక్కడైతే పని స్థలాల్లో కూడా మొత్తం వాళ్ళ బురద కావడంతో కూడా ప్రాంతాలన్నీ కూడా ఏదైతే అక్కడ బొగ్గు తీయడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే భారీ యంత్రాల సహాయంతో కూడా ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిన ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా భారీ యంత్రాల ద్వారా వాటర్ అయితే బయటికి పంపింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఏదైతే మరొక 2 నుంచి 3 రోజులు కూడా ఏదైతే తుఫాన్ ఎఫెక్ట్ ప్రభావం తగ్గిన వెంటనే కూడా మరో 2 రోజులు కూడా టైం పట్టే అవకాశం ఉన్నట్టు కూడా సింగరేణి అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కూడా ఈ మెంతో తుఫాన్ ఎఫెక్ట్ తో కూడా జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే కూడా మారుమూల ప్రాంతాలకు సంబంధించి బెజ్జూరు, వేమరపల్లి కావచ్చు,
కోటవేలు కావచ్చు, అదేవిధంగా కూడా నిందల మండలాలకు సంబంధించి కూడా కొన్ని వాగులు పొంగడంతో కూడా జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి కొనసాగుతా ఉంది చక్రి. అయితే అరుణ్, పంట నష్టాలు పర్యవేక్షించేందుకు అధికారులు కానీ నేతలు కానీ పర్యటించారా? వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారు? ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాలకైతే వ్యవసాయ శాఖ అధికారులు వెళ్ళి కూడా పంట నష్టం అంచనాలు వేస్తా ఉన్నారు. మరికొన్ని రోజులు కూడా ఈ ఏదైతే మెంతో తుఫాన్ ప్రభావం ఉన్న నేపథ్యంలో భారీగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాలు ఇప్పటికే కూడా విజిట్ చేసి కూడా ఏదైతే పంట నష్టం అంచనా వేస్తున్నారు, మరికొన్ని ప్రాంతాలు కూడా ఇంకా అధికారులు అయితే వెళ్ళలేదని కూడా రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ తుఫాను ప్రభావంతో కూడా ఏదైతే జిల్లా మొత్తం కూడా రైతులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతా ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్. ఇంకా గన్ల